కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మీ ఇంట్లో కూర్చొని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా స్వాగతం, సుస్వాగతం. సర్కస్లో బఫూన్లు, జోకర్లని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడిస్తూ ఉంటాడే, అతనే రింగ్ మాస్టర్ మన మట్కా వాసు అలియాస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సో ఈరోజు ఈ సాయం సంధ్య వేళ మట్కా వాసు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి కళల్ని, కళాకారుల్ని అభిమానించేటువంటి విశాఖ ప్రజానేకానికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? సముద్రపు అలల శబ్దం నడుమ హాయిగా చల్లగాలులు వీస్తూ ఉంటే మీ అందరి ఆనందం కోసం ఈరోజు మట్కా వాసు అండ్ టీం వాళ్ళు మిమ్మల్ని కలవడానికి విశాఖపట్నం నుంచి వచ్చేశారు. మరి నవంబర్ 14వ తారీఖున సినిమా విడుదలవుతుంది కాబట్టి అందరూ 14వ తారీఖున థియేటర్కి లగెత్తండి. హో! వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన విజేందర్ రెడ్డి తీగల గారు, మా నిర్మాత గారు ఇక్కడే ఉన్నారు. వారు హాయ్ నాన్న సినిమాతో ఘన విజయాన్ని సాధించారు. వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాంగ్ విత్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు అండ్ అలాగే రజనీ తల్లూరి గారు. వారికి కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. జీవి ప్రకాష్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో ఇటీవల కాలంలోనే లక్కీ భాస్కర్ సినిమాకి కూడా సూపర్ డూపర్ మ్యూజిక్ని అందించి సూపర్ హిట్ని అందించేశారు. అలాగే సార్ లాంటి సినిమాకి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మట్కాకి కూడా సూపర్ మ్యూజిక్ మాత్రమే కాదు, సినిమాని చూసిన వాళ్ళు రీ రికార్డింగ్ అదిరిపోయింది అంటున్నారు. సో అలాంటి జీవి ప్రకాష్ గారి మ్యూజిక్తో కిషోర్ కుమార్ గారు డిఓపిగా, కార్తిక్ శ్రీనివాస్ గారి ఎడిటింగ్తో, కిరణ్ కుమార్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా చూపించగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అండ్ అలాగే మీనాక్షి చౌదరి, నోరా ఫతే అలీ, జాన్ విజయ్ గారు, సత్యం రాజేష్ గారు, నవీన్ చంద్ర గారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి సినిమా మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఒక్క జూమ్ వేసుకోండి, వాళ్ళందరిది ఒక క్లోజ్ పడేలాగా చేయండి. నాకు చేతులు ఊపారు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే వీటన్నిటితో పాటు మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి ఇంకొక పని ఉంది. అదే ఈరోజు మన కార్యక్రమం స్పాన్సర్స్. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మట్కా, powered by Tenali, Double Horse, My Doctor, Headache, Roll On and Happy Mobiles. Our broadband partners are Excel Broadband. Music is on Aditya Music. Aditya Music Varun Tej గారి చాలా సినిమాల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారానే మార్కెట్లోకి రిలీజ్ చేయబడ్డాయి. సో ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా స్పెషల్గా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్స్ ఆర్ #media. PROs are Vamsi Shekhar and event is organized by UV Media Entertainment at your doorstep. గురించి తెలుసుకున్నాం. మరి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? డైరెక్టర్ కరుణ కుమార్ గారు ఇక్కడే కూర్చున్నారు. సార్ ఒక్కసారి అలా లేచి మీ విశాఖపట్నం ప్రజానేకానికి అందరికీ. కరుణ కుమార్ గారు అంతకుముందు మనకి పలాస సినిమాలో ఇచ్చినటువంటి ఒక పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంది. ఆడవాళ్ళు నెక్లెస్ గొలుసులు వేసినప్పుడంతా ఆ పాట వినిపిస్తూనే ఉంది. ఆయన రూటెడ్గా ఉండేటువంటి కంటెంట్ని మనకి అందిస్తూనే వస్తున్నారు. ఈసారి అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ని జోడించి మనకి అందించబోతున్నటువంటి సినిమా మట్కా. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ డైరెక్టర్ కరుణ కుమార్ గారు. కరుణ కుమార్ గారు ప్రత్యేకించి ఈ సినిమాలో ఆయన చాలా బాగా పాటలు పాడతారు, చాలా బాగా పాటలు రాస్తారు కూడా. అసలు అవకాశం వచ్చినట్టయితే వారు 2 స్టెప్పులు కూడా వేస్తారు, మాకు ఆ సంగతి తెలుసు. అద్భుతమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ని మనకు అరేంజ్ చేసినటువంటి డైరెక్టర్ కరుణ కుమార్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఒక డాన్స్ స్టెప్ వేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మట్కా. అయితే మీరు చేయలేరు కాబట్టి మీరు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి కొంతమందిని నామినేట్ చేస్తూ మను గారిని డాన్స్ చేయవాలి. ఓకే, ఇప్పుడే విచ్చేసినటువంటి మను గారికి మనం అప్పుడే జలక్ ఇవ్వద్దు. సరే కరుణ కుమార్ గారు, మీరు ఇక్కడ ఉంటే నామినేట్ చేయొచ్చు. మీరు సత్యం రాజేష్ గారిని కానీ మన జాన్ విజయ్ గారిని కానీ డ్యాన్స్ కోసం, అలాగే కావాలంటే రామ్ తల్లూరి గారి పేరు కూడా చెప్పచ్చు మీరు, అలాగే దాక్కున్నటువంటి నవీన్ చంద్ర గారిని, లేదా అదిగోండి మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు వద్దా? ఓకే సార్, ఎవరండి నామినేటెడ్? సత్యం రాజేష్.
ఓ మై గాడ్. సత్యం రాజేష్ గారు, ఒకవేళ గనక ఈ మట్కాలో 9 నంబర్లు ఉన్నాయండి, మీరు ఒక నంబర్ తీయండి. నేను అనుకున్న నంబరు, మీరు తీసినటువంటి నంబరు ఒకటే అయినట్టయితే మీరు డాన్స్ చేయక్కర్లేదు. నేనేం నంబర్ అనుకుంటున్నానో అందరికీ తెలుసు. నేను ఆ నంబర్ అనుకుంటున్నాను. ఓకేనా? తీయండి. రెడీ? ఓకే. ఏం నంబర్ వచ్చింది? 8 అండి. ఓ మై గాడ్, నేను 9 అనుకున్నాను. మీకు అందరికీ తెలుసు కదా, నేను 9 కదా అనుకున్నాను. ఒక్క స్టెప్ కోసం నామినేట్ చేశారు కరుణకుమార్ గారు. రండి. నవీన్ చంద్ర గారు, ఈ పాటకి మీరు ఎస్కేప్, నెక్స్ట్ పాటకి వస్తాం మేము. ఉండండి. ఓకే, రండి. మీరు ఒక్కసారి మీ దర్శకత్వ పర్యవేక్షణలో జరగాలని మా కోరిక. చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కాదు, నెక్స్ట్ సాంగ్ ఒకళ్ళని నామినేట్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడా నెక్స్ట్ ఏం నామినేట్ చేయాలంటే నవీన్ చంద్ర అండి. అరే ఏంటి నవీన్ చంద్రకి అంత ఫ్యాన్స్ ఏంటండి బాబు? ఓ మై గాడ్. చూడు, నెక్స్ట్ సాంగ్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు. సచ్ స్పోర్ట్ యువర్ అండి. పొలిమేరా సినిమా చూసాము, 1, 2 అసలు మామూలు హిట్ కాదు. ఇంకా 6 ఉన్నాయా? ఊరికో పొలిమేర ఉంటే మీకు మాత్రం 6, 7 ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. కొండి, ఎందుకంటే ఇంత కష్టపడి చేసినటువంటి ఈ సినిమా తాలూకు రిజల్ట్స్ ఆ రోజు రాబోతున్నాయి. పైగా ఆ రోజు నాలాంటి పిల్లల చిల్డ్రన్స్ డే కూడా కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారని ఫ్రంట్ రోలో కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి మిగిలిన పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగానే తెలియజెప్తూ ఉన్నాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మనలో ఉండేటువంటి ఆ పిల్లల తత్వాన్ని ఎప్పుడైనా సరే ఇలాగే మనం యాక్టివ్గా ఉంచినట్టయితే మన గ్లామర్ తగ్గకుండా ఉంటుంది. ఇచ్చుకున్న బాబా చూడండి డైరెక్టర్ గారు ఎలా ముద్దాడుతున్నారు. ఇది కేవలం కరుణకుమార్ గారి కోసం మాత్రమే, కానీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. ఒక మాసు, ఈయనేమో ఒక క్లాసు, 2 అసలు ఇరగదీసేశారు డాన్స్ పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ జాన్ విజయ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయనలో ఉండేటువంటి డాన్స్ని ఎప్పుడు బయటకు తీయాలి, ఎప్పుడెప్పుడు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని. 3వ పాట ఏం రాబోతుందో, జాన్ విజయ్ గారు ఎలా చేస్తారా అని ఆడియన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో చూద్దాము. ఎనీవే, మనకి ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ ఈజ్ బై ఆదిత్య మ్యూజిక్. అండ్ ఆదిత్య మ్యూజిక్ అంటే వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేసినటువంటి సినిమాలన్నీ మనకి గుర్తొచ్చేస్తాయి. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ముకుంద, ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చినటువంటి వరుణ్ తేజ్ సినిమాలు ముకుంద, కంచే, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000, KMPH, F2, ఘనీ, F3, మట్కా. ఆదిత్య మ్యూజిక్ ఇంకేం మిగిలింది? అన్నీ వచ్చేసినట్టున్నాయి కదా లిస్టులో. సో ఆల్మోస్ట్ వరుణ్ తేజ్ చేసినటువంటి సినిమాల సాంగ్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ నుంచే మనకి మార్కెట్లోకి విడుదలయ్యాయి. అలాగే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి చాలా సినిమాలు కూడా ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చినవే. వేసవి, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఎందుకంటే ప్రేమంట, నిరంతరం, నీ ఊహలే, ఒంగోలు గిత్త, సర్, ఏనుగు, ఆదికేశవ, లక్కీ భాస్కర్, మట్కా. ఈ సినిమాలన్నీ జీవి ప్రకాష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కొలాబరేషన్లో వచ్చినటువంటి సినిమాలు. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్. అండ్ మరికొద్ది సేపట్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు రానున్నారు. కాదు, మట్కా వాసు ఎంటర్ అవ్వబోతున్నారు. ఆర్ వి రెడీ ఫర్ మట్కా వాసు? మట్కా వాసు మనకి ఆ 1950s నుంచి 1980s వరకు డిఫరెంట్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. కనిపించడానికి మనిషి చాలా ప్లెయిన్గా, కామ్గా, క్లాస్గా కనిపిస్తాడు. కానీ చూశారు కదా, ఒక్కసారి గద్దలకొండ గణేష్ని తలుచుకోండి, మళ్ళీ మనకి మట్కా వాసులో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్తో కాదు అంతకు మించి పర్ఫార్మెన్స్తో 4 షేడ్స్లో కనిపించబోతున్నారు. వెయిటింగ్ ఫర్ November 14th. అండ్ అలాగే మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో లక్కీ భాస్కర్ సినిమాలో సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. అలాగే మనం గుంటూరు కారంలో కూడా చూసాము అండ్ హిట్ మూవీలో కూడా చూసి ఎంజాయ్ చేశాము. మళ్ళీ ఈ సినిమాలో ఒక రెట్రో లుక్తో కనిపించబోతుంది. మీనాక్షి, విషింగ్ యూ సూపర్ డూపర్ సక్సెస్. And special thanks once again to all our sponsors, KLM Fashion Mall, Keep Loving More, presents the pre-release event of Matka, powered by Tenali Double Horse, My Doctor Headache Roll-On,
Happy Mobiles, broadband partner Excel Broadband, music is on Aditya Music, our PROs are Vamsi Shekhar, digital partners are #media, and event is organized by UV Media Entertainment at your doorstep, and here we have our hero. టీమ్మేట్స్, ఇంతకీ ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో తెలుసుకోవాలి అంటే మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మన కరుణ కుమార్ గారు ఆద్యాంతం ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా మనకి ఒక్కొక్క క్షణము కంప్లీట్గా ఎంగేజింగ్గా తీసుంటారు. ఇది మాత్రం November 14th మనం విట్నెస్ చేయబోతున్నాము ఇన్ థియేటర్స్. మట్కా వాసు గారి సౌజన్యంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అందమైనటువంటి సాయం సంధ్య వేళ మట్కా వాసు గారు మనకు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నారు. అందుకని ఈరోజు యాంకర్ కూడా డిఫరెంట్గా వచ్చింది. హలో లావణ్య గారు, మిస్సెస్ మట్కా లావణ్య గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ టు. మీరిద్దరూ జస్ట్ మిస్ అయ్యింది ఏంటంటే ద బ్రిలియంట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ బై సత్యం రాజేష్ గారు అండ్ అలాగే నవీన్ చంద్ర గారు. మిస్ అయినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ లేదు, యూట్యూబ్లో మనం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ని చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి కిషోర్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తంగలన్ అనేటువంటి ఫిల్మ్కి కూడా బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ వర్క్ని చేశారు. మన కరుణ కుమార్ గారు ఏదైతే విజువలైజ్ చేశారో దాన్ని వెండితెర మీద తన కళ్ళతో చూసి మనకి చూపించేటువంటి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ కిషోర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిన సార్ ప్లీజ్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ విజిటింగ్ వైజాగ్. ఫస్ట్ ఫర్ ద షూట్ ఐ కేమ్ హియర్. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్. बहुत సంతోషంగా ఉంది. మై ఫస్ట్ థ్యాంక్స్ టు కరుణ సార్, డైరెక్టర్ సార్, కరుణ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టైల్ సార్, ఐ విల్ జస్ట్ గివ్ ద ఫోన్. నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కరుణ కుమార్ గారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. నన్ను ఈ సినిమాకి పరిచయం చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాసు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ఓవరాల్గా ఒక 15 to 20 సెట్స్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద సెట్స్ వచ్చేసి మన వైజాగ్ 1960 to 70 జరిగే టైం పీరియడ్కి మన పూర్ణ మార్కెట్ ఏరియా వేయడం జరిగింది. అది ఒక 10 to 12 acresలో వేసాము. అలాగే ఒక క్లబ్, ఒకటి కూల్ క్లబ్ అని, ఈ 2 మేజర్ సెట్స్. దీంట్లో ఇన్పుట్స్ అన్నీ కరుణ కుమార్ గారు ఎలా కావాలి అనేది చాలా డీటెయిల్గా, అలాగే బౌండెడ్ స్క్రిప్ట్ అనేది ఈ మధ్య ఏ డైరెక్టర్ గారు ఇవ్వట్లేదండి. ఫస్ట్ మేము వెళ్ళంగానే బౌండెడ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టి ఏమేం కావాలి అని చెప్పేసి అడగటం జరిగింది. దాని ప్రకారం సెట్స్ లిస్ట్ చేయటం, అలాగే డిఓపి గారు ఇన్పుట్స్ తీసుకుంటాం. దీంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజేందర్ రెడ్డి గారు ప్లస్ రజనీ గారు మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు హీరో గారు, అందరూ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మట్కా కాబట్టి మా దగ్గర కూడా ఒక చిన్న చిట్కా లాంటి మట్కా ఉంది. ఇందులో కొన్ని నంబర్స్ ఉన్నాయి. మీరు ఒక నంబర్ తీస్తారు, ఆయన ఒక నంబర్ మీరు తీసుకోండి అలా ఓపెన్ చేయకండి. మీరు ఇప్పుడు ఒక నంబర్ చెప్పండి. అదే నంబర్ కనుక అందులో వచ్చినట్టయితే ఆయన డాన్స్ చేయక్కర్లేదు, లేదంటే మీరు పాట పాడాల్సి ఉంటుంది. 6. Oh my God! It is actually 6. How is this match fix? Sir, this is 6, sir. 9. అంటే ఇప్పుడు ఆయన పాట పాడాలి. ఓకే సార్ ప్లీజ్. ఓకే, ఒక పని చేద్దాము. మీరు ఒక నంబర్ తీయండి. 0 to 9 నంబర్స్ ఉంటాయి మట్కాలో. ఒక చెప్పకండి సార్, నంబర్ చెప్పండి మీరు, మీ మనసులో ఉండే నంబర్. 5. ఓ ఐఎమ్ రియలీ సారీ అండి, నంబర్ 2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది. పీసీఆర్ ప్లీజ్ ప్లే ద సాంగ్. అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏమిటంటే గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్. అందులో
ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్ బాబు. వరుణ్ తేజ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు నాకు ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడికి నేను నేర్పిస్తున్న ఫీలింగ్ నాకు కలిగేదన్నమాట. ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి చాలా శ్రద్ధగా, చాలా కష్టపడి, చాలా కాన్సన్ట్రేట్ చేసి నేను ఊహించినటువంటి శిఖరాలన్నింటినీ కూడా లర్నింగ్లో అధిగమించినటువంటి వ్యక్తి వరుణ్ తేజ్. నాకు తెలుసు అతను ఎంత పెద్ద యాక్టర్ అవుతారన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ముందే చెప్పాను ముకుంద ఫంక్షన్లో, ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతారని చెప్పేసి నేను చెప్పాను. కొంతమంది అనుకున్నారు ఏంటి ఇంత నమ్మకంగా చెప్పేస్తున్నారు అనుకున్నారు. ఆయన తర్వాత చేసినటువంటి కంచె కానీ, ఫిదా కానీ ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వస్తూ ఉంటే చాలా ఎదుగుదలే కనిపించింది తప్పించి ఇంకా మిగతాది ఏది కనిపించలా. వారు ఇంకా ఇంకా ఎదగాలని, ఇంకా ఎదుగుతారని తెలిసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మా కరుణ్ కుమార్ గారు ఆయన్ని ఈ మట్కా చిత్రానికి ఎన్నుకోవడం నిజంగా నా అదృష్టం అంటాను. నా అదృష్టం కొద్దీ ఆయనకి ఆ క్యారెక్టర్ వచ్చింది. ఎందుకంటే చాలా డిఫికల్ట్ క్యారెక్టర్, సైకలాజికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇంటర్నల్ ఫీలింగ్తో ఎక్స్టర్నల్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అవన్నీ చేసినటువంటి దిట్ట అతను అలా ఎంత బాగా చేశారని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మన కరుణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా స్టూడెంట్ వరుణ్ తేజ్ గారికి అంత మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ కలిసి చేయండి. ఆయన ఫస్ట్ ఫిల్మ్తోనే మంచి మార్క్ తెచ్చుకున్నారు. దీంతోనే ఇంకెక్కడికో వెళతారు. నిర్మాత గారికి, తదితర మిత్రులందరికీ, అతనితో పాటు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్కి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్కి, ముఖ్యంగా మా సుమగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబు. పెద్ద హిట్ కొడతారు, నోట్ చేసుకోండి. ఓకే. గురువు గారు అన్నారంటే ఇంక తిరుగులేదు, అంతే. మట్కా నవంబర్ 14న చాలా పెద్ద హిట్ కొడతారు. ఆల్రెడీ గురువు గారు ఆశీర్వదించేశారు. అందరికీ నమస్కారం అండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏటమయ్యా అని సైలెంట్గా ఉన్నారు? అచ్చే ఇది కాదు, ఇది నేను ఏవైనా కూడా చదువుతున్నప్పుడు గోళ ఎలాగుండేది తెలుసా? వినిపించలేదు మాయా, ఇలా ఉండేది. ఓకే, వైజాగ్ పీపుల్ అందరికీ నా నమస్కారం. మీకు అందరికి నేను బాగా తెలుసు, ప్రాబబ్లీ చిన్నపిల్లకి నేను తెలియదు, పెద్దలకు తెలుసు, నా క్లాస్మేట్స్కి. ఇది వైజాగ్ వచ్చి వరుణ్ బాబు వచ్చి వైజాగ్లో ఈవెంట్ చేస్తుంటే ఎంత గోల్ చేయాలి, ఎంత లైవ్లీగా ఉండాలి. మీరేంటి సినిమాలో కామ్కుంటారు మీరు? వాడు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈ సినిమా మీరు ఊహించిన దానికన్నా చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్, పక్కా వైజాగ్ మాస్, గోలగోలగా ఉంటుంది సినిమా అంతా. ఇందులో స్లాంగ్ అంతా వరుణ్ బాబు గారు మాట్లాడేదంతా ఏటి మాయా అనియా, ఏటనియా, ఏటి మనమన్నాడు కదా, ఏంటి ఎందుకు గొడవలు ఎందుకు అని ఉంటుంది. ఓకే, ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, ఆయన కూడా ఎక్కడెక్కడ వైజాగ్లో వీధిలో తిరిగారు. ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆయన నన్ను చిన్నప్పుడు స్కూల్కి దిగబెడుతుండారు ఆయన నన్ను. సో అలా ఫ్రెండ్షిప్ చేసి ఆయన అప్పుడు ప్రామిస్ చేశారు పెద్ద ఏకవిత సినిమా చేస్తారని. కరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి గారు, ఆయన జెన్యున్గానే హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఆయన నన్ను దగ్గర నుండి బండి మీద తీసుకెళ్ళారు షూటింగ్లకైనా. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత పెద్ద ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు బాగా డబ్బులు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్, నా బ్రదరు, నా ఎవ్రీథింగ్ రామ్ తాలూరి గారు, ఆయన కూడా ఈ సినిమా ప్రొడ్యూసరు. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఆయన నెక్స్ట్ హీరోకి చేసిన ఆశ్చర్యపోసలేదు. అలాగే రజనీ తాలూరి గారు, ఆవిడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. చాలా కష్టపడి సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పాపం రాత్రి పగలు కూర్చుని చాలా చక్కగా చాలా బాగా చేశారు. ఇది అన్నీ అలా ప్లాన్గా చేశారు సినిమా ఇది. అండ్ నవీన్ చంద్ర, వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మీ అందరికి తెలుసు నవీన్ చంద్ర, తెలుసా?
చూసావా, వరుణ్ వచ్చినప్పుడు కానీ సౌండ్ రాలేదు, సౌండ్ వచ్చింది. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ మీ అందరికీ లాస్ట్ ఒక చెప్పాలంటే వరుణ్ తేజ్ గారు, అంటే మామూలుగా వరుణ్ అంటారు కనుక వరుణ్ తేజ్ గారు ఎందుకంటానంటే నీ పర్ఫార్మెన్స్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చెప్పేది నాకు స్థాయి లేదు. నేను మీకున్న యాటిట్యూడు, మీ బిహేవియరు నాకెందుకో 90% పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టు ఉంటుంది నాకెందుకో. ఎందుకంటే మీరు యాక్ట్ చేసే విధానం కానీ చాలా సటిల్గా చేయడం కానీ, అతిగా మీరు ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక చాలా డీప్గా చేయడం అనేది ఎస్, నేను కూడా పెట్టాపురం తాలూకే. అమ్మ వైబ్ వేరే ఉంటుంది కదా అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే. అసలు మేము కూడా చిన్నప్పుడు సినిమా మొన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ షో 4 o'clock వెళ్ళి కాగితాలు ఇసురుతుంటాం మేము థియేటర్లో. అంటే మేము కూడా మీలాగే చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీ లవ్ యూ. మీరు ప్రామిస్ చేశారు, చాలా అవన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హ్యాపీ టు సీ యూ. మేము చాలా గర్వపడతాం మీరు మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే మట్కా సూపర్ హిట్ అవుతుంది, మీరు చూసి సూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. వైజాగ్. థ్యాంక్ యూ. ఒక నిమిషం సుమా గారి గురించి చెప్పాలి ఒకసారి. సార్ సుమా గారి గురించి చెప్పాలి. బేసిక్గా మేము డైలాగులు చెప్పినప్పుడు నేను ఒక డైలాగు ఒక 2 లైన్లు కానీ మించితే నత్తి వచ్చేస్తుంది నాకు. 1 more అంటాను నేను. ఈవిడ అనార్గలంగా గంట సేపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ అండి అసలు. సుమా గారు మీకు ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు కదా. ఈ సినిమాకి హీరోయిన్ రావట్లేదంటే పాప సుమా గారే ఫోన్ చేసి నేను వస్తానండి అన్నారు. సరేనండి అయితే అని చెప్పి సేమ్ హీరోయిన్ లాగా డ్రెస్ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు వన్స్ అగైన్. ఇది నిజమైతే చప్పట్లు కొట్టిండ్రా బాబు. ఎస్ ప్లీజ్. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు మీరు. ఎస్ సూపర్. హాయ్ అవినాష్. ఎస్ హూ వాంట్స్ టు గో ఫస్ట్? పెద్దలు. అమ్మో నాకన్నా పెద్దలు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. స్పెషల్లీ చిరంజీవి అభిమానులకి, వరుణ్ అన్న అభిమానులకి వెల్కమ్ టు వైజాగ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం. Karuna Kumar sir, thank you so much for the opportunity. And thank you my producers. Thank you everyone for making me feel comfortable. Varun Anna, you are so grounded. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మూవీ November 14th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఈ ఫిలిం షూట్ ఫస్ట్ డే అప్పుడు ఒక క్రేజీ సీన్ ఉంటుందండి మూవీలో నాకు. సో సార్ ఆ సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను అనుకున్నా, ఓహో ఓకే వాసు అనేవాడి 14 years అప్పుడే ఇలాంటి సీన్లు ఉంటే ఇంకా వరుణ్ అన్నకి అన్ని గెటప్లు ఉన్నాయి పెద్ద అయిన తర్వాత, ఇంకా అన్నకి ఎలాంటి సీన్లు ఉండాలని. సో ఆ రోజు నుంచి హైప్ మీటర్ హైలో పెట్టుకొని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్న మీ పర్ఫార్మెన్స్ చూద్దామని మూవీలో. సో తప్పకుండా November 14th చూడండి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తప్పకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రొడ్యూసర్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకొక సాంగ్ వస్తుంది, రెడీగా ఉండండి మీరు డాన్స్ పర్ఫార్మెన్స్తో. ఆ స్టెప్స్ అన్నీ బాగా ఒకసారి బై హార్ట్ చేసేసుకోండి. ది నెక్స్ట్ బొంబాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది మనకి. బట్ బిఫోర్ దాట్ ఒక లవర్ బాయ్గా ఎంతోమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి మన వరుణ్ తేజ్ బయట ఉండేటువంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో నుంచి కూడా ఒక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించి ఆ తర్వాత ఆ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఇంటికి కూడా తెచ్చుకొని భార్యగా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్. ఐ థింక్ ఇప్పటి వరకు వరుణ్ ఏ మూవీలోనూ ఇన్ని లుక్స్ ట్రై చేయలేదు. 4 looks ఒకటే మూవీలో. ఇందాక సత్యనారాయణ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అయితే ఇందులోని 3-4 లుక్స్ చూసినప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కొన్ని కనిపించాయి. మీకోసం ఒక్కసారి మీరు కొన్ని లుక్స్లో ఎలా కనిపించారో చూద్దామా? లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్.
ఈ లుక్లో కొంచెం సేమ్ రీక్రియేట్ చేస్తూ ఇద్దరు ట్విన్నింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఒక పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో త్వరలోనే రాబోతున్నారు. ఇంకో పక్కన మన మట్కా వాసు మెగా ప్రిన్స్. ఇంకొక లుక్ చూద్దాము. నాగబాబు గారు ఆ డైనమిజం, ఆ ప్రైడ్, ఆ పవర్ కనిపిస్తోంది మనకి ఇందులో. మట్కా వాసు ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ లుక్. వాసు, ఐ యు రెడీ ఫర్ ద నెక్స్ట్ లుక్? రెడ్ కలర్ టవల్ అలా మెడ మీద వేసుకోగానే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ గుర్తొచ్చింది. అరే ఓ సాంబా రాసుకోరా. డిప్యూటీ సీఎం గారు నమస్కారం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఆర్ చిరంజీవి గారి లుక్. 1980s ఆ ప్రాంతంలో వచ్చినటువంటి స్టోరీ కాబట్టి ఇందులో మనకి వరుణ్ తేజ్ ఒక డిఫరెంట్ లుక్. ఇది వరుణ్ అనుకొని చేశారో కరుణ్ కుమార్ గారు అనుకొని చేశారో తెలియదు కానీ ఆల్మోస్ట్ అన్ని దగ్గరగా ఫ్యాన్స్ మ్యాచ్ చేసి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్ లవ్లీ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఈ డిఫరెంట్ లుక్స్తో November 14th మనం థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసేద్దాము. ఎందుకంటే మనకి చాలా చాలా ఇష్టమైనది ఏంటి అంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమాల్ని మనం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ సెలబ్రేషన్ November 14న. మరి ఇప్పుడు వారిని ఒక్కసారి వేదిక మీదకి మళ్ళీ ఆహ్వానిస్తున్నాము. మాటలు విందాము. ఆయన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం చేస్తూ చూసాము. ఇందాకే ఫస్ట్ టైం డాన్స్ చేస్తూ చూసాం. మా జాన్ విజయ్ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. పర్ఫార్మెన్స్ అండ్ ప్లీజ్. Thank you very much. Good evening, everyone. And first of all, I need to thank the Telugu audience for appreciating me and making me do more films in Telugu. And thank you, director sir, for giving me this opportunity. Thank you very much. And I would say that director, I'm always called as an overacting actor. And director never gave me an opportunity to overact in this film. There's only one line I said, please sir, a little bit John Vijay will show. And he said, oh, okay. So I did only one part in that. And in the beginning word also I say very small, like, you know, Ambru. That's all he let me do in this film of overacting. The rest were all very quiet. And thank you very much for giving me a new look. And thanks a lot for producer for giving me this opportunity. And I would like to say that the first time when I came into Hyderabad to act in Telugu movies, I came straight from the airport to producer's house and he gave me a dinner. And only today I met him and I knew he's the producer of this film. Thank you very much, sir. And thank you everybody. And thank you Isaac for appreciating me and bringing me here. Thanks a lot, Matka. Thank you. థ్యాంక్ యూ జాన్ విజయ్ గారు. నేను ఇక్కడ ఉన్నాను. రండి సార్ రండి. మేము ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక గేమ్ ఆడబోతూ ఉన్నాము. మట్కాకి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ని జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తే సరిపోతుంది. విజయ్ గారు ఇందులో మీరు కిషోర్ గారు యూ జస్ట్ నీడ్ టు సే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే సార్. సార్ కెమెరా ఇస్ దిస్ సైడ్, లెట్స్ గివ్ కెమెరా ఫేసింగ్. మై రైట్ ప్రొఫైల్ ఇస్ గుడ్. ఎస్ గ్లాస్ పోడుంగ సార్. బా సమ్మ సూపర్ ఇరుకింగ సార్. మ్యాచింగ్ గ్రేట్, బ్యూటిఫుల్ సార్, వెరీ నైస్. ఓకే సార్, ఈ మూవీలో మీరు కిషోర్ గారు అంటే మనకి కాంతారాలో ఆ కిషోర్ గారు మీరు బ్రదర్స్, ట్రూ ఆర్ ఫాల్స్? False. అందుకే అంత గ్యాప్ తీసుకున్నారా సార్? It's for the audience to know, and I can't speak the truth here because the audience has to figure out whether it's true or false. ఓకే, సో మీరు ఫాల్స్ అని చెప్పారు. But that is the truth. దట్ ఈస్ ద ట్రూతా? సార్ ఇదేంటి సార్ స్టోరీలో ట్విస్ట్? సో చూద్దాం. Story is like that, you know, you have to be there, figure it out on screen. On screen. Yes. Okay, so we will figure it out on November 14th. Exactly. Thank you, sir. Thank you. Children's Day. Children's like you have to go watch the film. Thank you, sir. Happy Children's Day, sir. Happy Children's Day. Thank you, sir. Thank you. నవీన్ చంద్ర గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఇందులో మీరు ఒక మాఫియా డాన్. ట్రూ అండి. అవునా? ట్రూ. మట్కా వాసు గారు, వీళ్ళందరూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా లేకపోతే నా మొహం చూసి ఏదో ఒకటి చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. నిజం అండి. ఓకే, సో మీరు మాఫియా డాన్ అయితే ఏ ఏరియాలో? మీరు వైజాగ్లో మాఫియా డాన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోకుల్ పార్క్లో ఈ ఏరియాలో ఇప్పుడు వైజాగ్ డాన్ మీ ముందు నేను. ఓ సరే, వెళ్ళొస్తానండి డాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సత్యం రాజేష్ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యం రాజేష్ గారు, మీరు మట్కా సినిమాలో పొలిమేరలో ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్స్? కరెక్ట్. ట్రూ. ట్రూ. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏదో నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పాలా? కరుణ కుమార్ గారిని అడుగుదాము. సార్ సార్ ఇప్పటి వరకు వాళ్ళని అడిగినవన్నీ ఉత్తుత్తి క్వశ్చన్లు. ఇది చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన, అంటే మన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఒక సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అవునా? నిజంగానే ఉంది. నిజంగానే ఉంది సార్. ఇందాక వాళ్ళలాగా కాదు కదా? లేదు లేదు, నేను అలా చెప్పలేను కదా. ఇది నిజంగానే నిజం. నిజంగానే నిజం. ఓకే. మేమే దొట్టు. నా మీదొట్ట. నన్ను నమ్ముకొని ఒక హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు. నాకు కూడా. మీకు కూడా? ఆవిడ దగ్గరుండి చూసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. సినిమాలో మన హీరో అంటే మట్కా వాసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. అంటే 82 కంతా ఈ సినిమా అయిపోతుంది. ఓకే. కాబట్టి లేదు, అప్పటికి అయితే మీరు చెప్పినవన్నీ గారు రాలేదు కదా సినిమాలోకి. మీరు చెప్పినవన్నీ అయితే నిజాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి, విజేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఈ సినిమాలో ప్రొడ్యూసర్ విజేందర్ రెడ్డి గారు ఒక క్యామియో గెస్ట్ రోల్ పోర్ట్రే చేశారు మట్కా వాసు ఫ్రెండ్గా. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూవా? ట్రూవా? ట్రూ అంట. ఓకే, రామ్ తల్లూరి గారిని అడుగుదాం. ఒకసారి ఆ మైక్ తీసుకో బాబు. నేనే కొంచెం అడుగుతున్నానంటే వాళ్ళు కూడా. ఒకసారి రామ్ గారికి ఇవ్వండి. రామ్ గారు, ఈ సినిమాలో మీ ఆవిడ రజనీ గారు హీరోయిన్ పెద్ద అక్కగా యాక్ట్ చేశారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. చెల్లిగా చేసింది. చెల్లిగా? సరే, ఇక్కడతో సమాప్తం. ఒకసారి లావణ్య గారికి ఇవ్వండి. లావణ్య, స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. లావణ్య గారి క్లోజప్. క్యూట్. పెళ్లి తర్వాత కళ ఇంకా ఎక్కువైపోయింది ఏమిటో నాలాగే. ఎవరికి? నాకా? ఓకే, ఇదే పెడతాడు తమ్నేల్ ఎవడో. ఓకే లావణ్య గారు, క్వశ్చన్. వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇస్తాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నట్టుంది, అందుకనే చెప్తోంది. మీకు చెవులో పువ్వు పెట్టే అవకాశం లేకుండా మీరే పెట్టుకొచ్చారు. అందరూ ఇందాక నుంచి మీకు చెవులో పువ్వులు పెడుతున్నారు. చూస్తే అంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ. నమస్కారం. ఇప్పుడు మీరు. నేను పెట్టనండి, మీరు పెట్టుకొచ్చారు కదా. యా ఐ నో. ప్లీజ్, మన మధ్యలో ఉండేటువంటి బాండ్ అలాంటిది. ఫస్ట్ సినిమా నుంచి నేను హోస్టింగ్ చేస్తున్నాను. లావణ్య సాంబార్ బాగా వండుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. 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 బాగుంటుందండి. అవునా? ఎలా చేస్తుంది సాంబార్? ఒకసారి కనుక్కుందాం. చెప్పాలా ఇప్పుడు? ఇప్పుడు ఎలా చెప్తే లాగ్ ఎక్కువ వద్దని చెప్పి నీకు రెసిపీ నేను వాట్సాప్ చేస్తాను. డన్ అండి, మేము నమ్ముతున్నాము. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రామిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని విన్నాను. మీరు లావణ్యను పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చుకున్నటువంటి ప్రామిసెస్లో ఏదైనా ఒకటి పబ్లిక్లో చెప్పగలిగింది ఉంటే దయచేసి ఈ ఫ్లవర్స్లా కాకుండా చెప్పరా? అంటే నిలబెట్టుకున్న ప్రామిసా? అది వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటి, మీరు నిలబెట్టుకోని ప్రామిస్ ఏంటో ఆవిడ చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను, చేసుకున్నాను. వా. సో అది నిలబెట్టడానికే ఉందండి అందులో. వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు కూడా నిలబెట్టారు, వారు కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఒక 2 సంవత్సరాల ముందే ఇంట్లో చెప్తాను చెప్పాను, కానీ అది కుదరలేదు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. అది మొన్నే చెప్పాను, చేసుకున్నాను పెళ్లి. ఓకే. మొన్న ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఓకే లావణ్య, మీరు ఇచ్చినటువంటి ప్రామిస్. మీరు నేను చేయను యాక్చువల్లీ ప్రామిస్ నార్మల్గా. ఏంటి? నేను ప్రామిస్ చేయను నార్మల్గా. అంటే తను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పదండి. బా, ఏదైనా సరే మాట ఇచ్చారంటే ఇంకా నిలబెట్టేసుకుంటారనమాట. ఓకే, అలాగే ఇందులో అసలు నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది, అదొక వ్యసనం లాంటిది అని అంటున్నారు కదా. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఇది నేను అసలు వద్దు, నేను వదులుకోవాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా? మట్కా వాసుకి వదులుకోవాలనుకునేదాన్ని. మట్కా వాసుగా వరుణ్గా? మట్కా వాసు వాడు కొంచెం ఎదవే అండి, వాడు అంత మంచోడు కాదు వాసు. లైఫ్లో పక్కోళ్ళని తొక్కైనా వాడి పైకి రావాలి, ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట. అలా ఉండకూడదు మన జీవితంలో. మనతో పాటు మన పక్కోళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి. వాడు అలా కాదు.
వాడు ఒక్కడి గురించి ఆలోచిస్తాడు. నేను అలా కాదండి, నేను నాతో సూపర్ పాటు సూపర్ అందరూ పైకి రావాలని సూపర్. కోరుకుంటాను. లావణ్య, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లైక్ ఇన్ యువర్ లైఫ్ బ్రింగ్ అ బ్యాలెన్స్. ఎస్, ఆయన బంగారం. ఎస్, రే కొత్త చెప్పు. చెప్పండి లావణ్య. వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి. యా, వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి నాకు. దట్స్ వాట్ ఐ వాంట్. అది కావాలి. వర్క్ అండ్ లైఫ్, వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్. అంటే మీరు వైజాగ్ వచ్చి ఈవెంట్ చేసుకుని పని చేసి ఇంటికి వెళ్ళి రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటారు చూడండి, అది వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నారు నాకు. ఉండాలంటే మరి పిల్లలు. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు రాజీవ్ కనకాలకి ఏదో అఫేర్ ఉందా, నిజమేనా? హలో హలో, మళ్ళీ అడగండి. ట్రూ ఆర్ ఫాల్స్? రాజీవ్ కనకాల గారికి ఏదో అఫేర్ ఉందా, నిజమేనా? ఫాల్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే, సో నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? నిజంగా వైజాగ్కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడే గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చేసిన అడవుడి మాత్రం మర్చిపోలేని జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన పాత్రలు, నేను చేసిన సినిమాల్ని ఇంత ఆదరించినందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి పని చేస్తుంటాం. అండ్ ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది వరుణ్ తేజ్ గారు అండ్ కరుణాకర్ గారు. ఎందుకంటే గనీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు నాకు. దాని తర్వాత ఈ పాత్రకు నేను బాగా చేస్తాను, బాగా ఉంటాను అనిపించి డైరెక్టర్ గారు, వరుణ్ గారు అండ్ ద టీమ్ అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చారు. హోప్ కరుణ సార్ అండ్ వరుణ్ బ్రో ఐ డిడ్ జస్టిస్ టు ద రోల్. అండ్ థ్యాంక్ యూ వైరా క్రియేషన్స్ విజేందర్ రెడ్డి గారికి, అలాగే రజనీ గారికి, రామ్ తల్లూరి గారికి, ఎస్ఆర్టీ క్రియేషన్స్, ద హోల్ టీమ్ ఆఫ్ మట్కా. ఈ ప్రాసెస్, ఈ జర్నీ అంత ఈజీగా ఉండలేదండి. నేను వచ్చేసి నా క్యారెక్టర్ వరకే వచ్చి షూట్ చేసి వెళ్ళేవాడిని. బట్ ఈ ప్రాసెస్ నేను అర్థం చేసుకునే లోపు కొన్ని ఫుటేజ్ చూశాను నేను. వరుణ్ బ్రో చేసిన వర్క్ ఫుటేజ్ చూశాను నేను. గని టైంలోనే చాలా ట్రాన్స్ఫర్మేషన్కి ఆయన హార్డ్ వర్క్ చేశారు. బట్ ఈ సినిమాలో లైక్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజ్ చూపించాలి. అండ్ అదంతా ఈజీ కాదు ఒక యాక్టర్కి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక యాక్టర్కే తెలుసు అది. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ November 14th ఈ సినిమా మిస్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడో 70s జరిగిన కథ ఇది. ఈ కథ మనం తెలుసుకోవాలి. ఇది మన భారతదేశంలో జరిగింది. దీని గురించి చాలా పెద్ద ఏమంటారు, ఇప్పుడు చెప్పలేను, ఎమర్జెన్సీ కూడా వచ్చిందనమాట. అంత పెద్ద విషయం ఇది. ఈ విషయాన్ని కరుణాకర్ డైరెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం అండ్ స్క్రీన్లో ప్రజెంట్ చేయడం, మీరందరికీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది నిజంగా ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ద ఫిలిం. November 14th మిస్ చేయకండి. హలో, మీకే షూరా? బికాస్ ఇది మామూలు హార్డ్ వర్క్ కాదండి. ఒక కథని, ఒక సినిమాని ఆడియన్స్కి ఇలా రిప్రజెంట్ చేయాలంటే ఇది చిన్న కృషి కాదు, చాలామంది కృషి ఇది. సో మీ ఆదరణ, మీ ఫుడ్ స్టెప్స్, November 14th మార్నింగ్ షోస్ ఎక్కడెక్కడ థియేటర్స్ రిలీజ్ అయి ఉందో అక్కడక్కడ మీ ఫుడ్ స్టెప్స్ మాకు ఏమంటారు, ఒక ప్రసాదం లాగా ఉంటుంది. ఎందుకంటే మా హార్డ్ వర్క్ మీరు చూస్తే, మీరు తీసుకున్న ఒక్కొక్క టికెట్ మా ఫ్యూచర్కి, మా సినిమాకి, మేము వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి అది వాల్యూ ఉంటుంది. సో November 14th మిస్ చేయకండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇలాగే ఆదరిస్తుండండి. మంచి సినిమాని మీరు ఆదరిస్తారని తెలుసు. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ లావణ్య గారు మట్కా యూనివర్స్కి. నిజంగా ఇంటికి దేవత ఎంత ముఖ్యమో, ప్రతి ఫంక్షన్కి ఒక ఇంట్లో ఆడపడిచి అంత ముఖ్యం. ఇవాళ కరుణ సార్ వైఫ్ గారు వచ్చారు. అలాగే ఆల్ దేర్ ఫ్యామిలీస్ హ్యావ్ హియర్ టు షో దేర్ లవ్ టువర్డ్స్ ద ఫిలిం, సినిమా అండ్ ద పీపుల్ హియర్. సో థ్యాంక్ యూ లావణ్య ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హియర్. అండ్ ముఖ్యంగా మీ సండేని మా కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సాయంత్రం మీరు మా కోసం కొంచెం కేటాయించారు, థ్యాంక్స్. అలాగే November 14th at 2.5 hours, 2:15, 2.5 hours మా కోసం కేటాయించండి. మేము చేసిన హార్డ్ వర్క్, మేము చేసిన ప్రయత్నం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎంటర్టైన్ అవుతారు.
థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఓకే, సినిమాలో కృతి కూడా ఉంది. కృతి, వి వెల్కమ్ యూ కృతి. నైన్టీన్ 58 to 1980 మధ్యలో వస్తున్నటువంటి ఈ స్టోరీలో అప్పట్లో మట్కా అనేది ఒక గేమ్. 0 to 9 నంబర్స్ మధ్యలో ఉండేటువంటి నంబర్స్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద బెట్ చేస్తే అది కనుక ఆ నంబర్ మీరు పెట్టినటువంటి నంబర్ వచ్చినట్టయితే అమౌంట్లు కూడా డబుల్ అయ్యేవి. దాన్ని చాలామంది ఒక వ్యసనంలాగా కూడా తీసుకున్నారు. బట్ దాన్ని చిన్న షార్ట్ స్టోరీగా తీసుకుంటూ బోలెడన్ని ఇమోషన్స్ని కూడా కలిపి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. మిగిలిన కథలు మీరు సినిమాలోనే చూడండి. ఓకే, సో రిక్వెస్టింగ్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్ టు ప్లీజ్ బీ సీటెడ్. ప్రొడ్యూసర్స్ మాట్లాడాల్సిన వాళ్ళు, అలాగే డైరెక్టర్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్. విజయ్ గారు, యూ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్? ఎస్. I wanted to say a few words about our hero, Mr. Varun Tej. The first day when I saw him and the way he behaved with me and the way he appreciated, he's a perfect gentleman. அதாவது தமிழில் சொன்னாங்கன்னா வீட்டில் நல்லா வளர்த்துருக்க நல்ல பையன். So he's a very sweet man and I missed out on it. And what I saw in him is, as an actor, he is so dedicated and he knows exactly what he wants on his shot. And I'm sure, brother, this film is going to rock and I'm glad I'm going to be part of your more films and soon again. Thank you very much. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజేంద్ర గారు, ముందు మీరు. గుడ్ ఈవినింగ్ వైజాగ్, అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్, వరుణ్ ఫ్యాన్స్, నేను వైరా బ్యానర్ పెట్టాక ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన నాకు ఇక్కడికే వచ్చాం. మీరు అభిమానించిన దానికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మట్కా మూవీకి వస్తే, నిన్న నేను సినిమా చూశాను. నిన్న ఈవినింగ్ 5 o'clockకి చూశాను. వరుణ్ తేజ్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. అసలు అమేజింగ్ అండి. మీరు వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యాన్స్, వరుణ్ ఫ్యాన్స్ తొడగొట్టి చెప్తా అంటే చరిత్రలో నిలిచిపోయిపోయే సినిమా మీరు తొడగొట్టి చెప్పుకోవచ్చు అండి. వరుణ్ తేజ్ గారి క్యారెక్టరైజేషన్ దాంట్లో కొన్ని జీవితాంతం మీ మనసులో ఉండిపోతాయి. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు, థ్యాంక్ యూ. కరుణకుమార్ గారు కథ చెప్పిన రోజుకి, అంటే నేను మట్కా చిన్నప్పుడు కాలేజ్ డేస్లో చూశాను కాబట్టి ఆ కథ కనెక్ట్ అయ్యాను. తను చెప్పిన దానికి నేను నిన్న చూసిన దానికి 300% స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ. ఆయనకి ఎన్ని ఒడిదొడుకులున్నా కష్టాలున్నా ఈ సినిమాని మనసు పెట్టి చేశాడు. ఐ కెన్ సీ దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ టు ఆల్, నూరే ఫతే, మీనాక్షి, డిఓపి గారు, కిషోర్ సార్ థ్యాంక్ యూ, కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సత్యం రాజేష్ గారు, నవీన్ చంద్ర గారు థ్యాంక్ యూ. అందరూ 14th రోజు, November 14th రోజు ఈ సినిమా చూసి మీరు ఆశీర్వదించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఆర్మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా చూడబోతున్నాం చెప్పారు కదా సినిమాలో గెస్ట్ అపియరెన్స్ అని. అలాగే రామ్ గారు, రజనీ గారు, హూజ్ స్పీకింగ్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్. రజనీ గారు. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మీ అంత ధైర్యం లేదండి మాట్లాడటానికి. ఫస్ట్ విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ గారు, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ డిఓపి హీరో గారిని భలే చూపించారండి నిజంగా.
అండ్ కిరణ్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సాగర్ అండ్ ప్రశాంత్ గారు ఇక్కడ లేరు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే మీనాక్షి గారు ప్రతిరోజు చాలా నవ్వుతూ చాలా కూల్గా చాలా బాగా అంటే ఒక పిక్నిక్ వచ్చినట్టు వచ్చింది. అండ్ నూరా ఫతే, షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, రాజేష్ గారు అందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. కరుణ్ కుమార్ గారు 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంది ఆయనకి. సో ఆయన టీము అందరూ చాలా చాలా అంటే ఎంతో కష్టపడి ఒక్కళ్ళ మొహంలో కూడా చిరాకు కానీ కోపం కానీ ఏ రోజు చూపించలేదు. అంటే ఎలా అంటే చాలా కామ్గా అంటే నవ్వుతూ చాలా బాగా అనమాట. ఆయన ఏం చెప్పారో అది తీశారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వరుణ్ గారు క్లైమాక్స్ ఫైట్ అండి కాకినాడలో చేశారు. 3 days అంటే అది రైనీ సీజన్ అనమాట. మేము కంపల్సరీగా అది ఫినిష్ చేయాలి. 3 days మార్నింగ్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు షూటింగ్ ఉండేది. అసలు కొంచెం కూడా అంటే ఆ కోట్ వేసుకొని సూట్లో చాలా అనమాట ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా నిజంగా జస్ట్ 1 hour పడుకునే వాళ్ళంట. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మా హీరో, నా హీరో రామ్ గారు, నేను అడగగానే ఒప్పుకొని ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక ఉమెన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్ళి చేసుకో హ్యాపీగా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి ప్రాణం జీబీ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ జీబీ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. జాన్ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సుమ గారు, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ హెక్టిక్ షెడ్యూల్ ఐ నో యువర్ బిజీ, నాకు సెంటిమెంట్ మీరు వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ఆల్ ది అక్నాలెడ్జ్మెంట్ ఐ గెట్ ఇట్ అండి, థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ సెంటిమెంట్ వర్క్స్ యాజ్ అ మార్కెటింగ్ ఫర్ మీ, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరుణ్ కుమార్ గారు తెర మీద కథని మేము November 14th చూడబోతున్నాము. తెర వెనకాల జరిగినటువంటి కథలు ఏమైనా మీరు చెప్పచ్చు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వైజాగ్. నేను వైజాగ్ అల్లుడిని, మీకు అందరికీ తెలుసో తెలీదో. దొండపర్తి మా అత్తవారు. సో ఇక్కడే సగం దొండపర్తి ఇక్కడే ఉంది, కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా నా గ్రోత్ని నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడి నుండి ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడిన దాకా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఈ సాయంత్రం పూట వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబానికి, నాకు మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ అట్లూరు వరప్రసాద్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, తర్వాత సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, తర్వాత రజనీ తాళ్ళూరి మేడంకి, మళ్ళీ ఈ సినిమాలో తనంతట తానుగానే ఆమె వచ్చి వైరా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి లోపలికి వచ్చి నా మీద పెట్టిన నమ్మకానికి, ఈ నిర్మాతలందరూ ఉంటేనే నేను ఈరోజు ఈ సినిమాలు తీయగలిగాను. ఈ కథలు చెప్పడానికి నాకు కావలసిన అన్ని సదుపాయాలని కలగజేసి ఈరోజు మీ ముందు నిలబెట్టారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఏ పని చేసినా సరే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మీకు బోరు కొట్టను, కానీ 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను, అవి చెప్దాం అనుకుంటున్నాను. వైజాగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వైజాగే కాదు, వైజాగ్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ని నేను ఇక్కడ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను వైజాగ్ వచ్చినప్పటికి ఉన్న వైజాగ్, ఈరోజు ఇక్కడ నేను నిలబడి చూస్తున్న వైజాగ్కి చాలా తేడా ఉంది. వైజాగ్ అనేది ఏరాడుకొండ కిందుండే ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలైన ఒక చిన్న విలేజ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక సూపర్ పవరో లేకపోతే ఇంకొక పెద్ద గ్రేటెస్ట్ కోస్ట్ గార్డ్ ఉన్నది కానీ లేకపోతే గ్రేటెస్ట్ నేవీ ఉన్నది కానీ ఇంత దూరం వచ్చింది వైజాగ్ అంటే దీని వెనకాతలో ఉన్న మనుషులు. ఎందుకంటే వైజాగ్ అనేది కూడా బాంబేకి చాలా దగ్గరగా ఉండే ఒక సిటీ. ఎలా అంటే బాంబేలో వచ్చిన వాళ్ళంతా కూడా సెటిలర్స్, అలాగే వైజాగ్లో ఉండే వాళ్ళంతా కూడా సెటిలర్స్. కానీ వైజాగ్లో
పుట్టి పెరిగి వైజాగ్ మట్టిలోంచే వచ్చిన వాళ్ళ తాలూకా జీవితాలు చాలామందికి ఈ జనరేషన్కి తెలియవు. ఆ జనరేషన్ని మళ్ళీ నేను ఒకసారి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు మనం చూస్తున్న పూర్ణ మార్కెట్ కాదు, అది వేరే లాంటి పూర్ణ మార్కెట్ ఉండేది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సముదాయం అనే పూర్ణ మార్కెట్ ఉండేది. ఏవిఎన్ కాలేజ్ డౌన్ అన్నా, కేజీహెచ్ అన్నా, మద్దెలపాలెం అన్నా, అక్కయ్యపాలెం అన్నా, దొండపర్తి అన్నా, ఇదే వన్ టౌన్ అంటే ఇంతవరకే వైజాగ్ ఉండేది. ఈరోజు వైజాగ్ అనేది విస్తరించి ఇంత దూరం వచ్చింది. ఈ వైజాగ్లో ఒకప్పుడు జరిగిన కదా, ఎందుకంటే వైజాగ్లో నైట్ క్లబ్లు ఉండేవి తెలుసా మీకు? వైజాగ్లో నైట్ క్లబ్లు ఉండేవి, క్యాబరేలు ఉండేవి, వైజాగ్లో రీడింగ్ రూమ్, ఈ రోజు వరకు మీకు అందరికీ తెలుసు, పూర్ణ థియేటర్. వీటన్నిటి వెనకాతలా ఉన్న మనుషులు, అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప అచీవ్మెంట్లు, ఇవన్నిటినీ కూడా నేను నోటీస్ పట్టాలనుకున్నాను. అలాగే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఎందుకంటే వైజాగ్లో గొప్ప దాదాలు ఉన్నారు, గొప్ప రౌడీలు ఉండేవారు, గొప్ప వ్యాపారవేత్తలు ఉండేవారు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి క్యారెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మట్కాన్ని నేను తయారు చేయడం జరిగింది. ఈ కథను తీసుకెళ్ళి నేను వరుణ్ గారికి చెప్పాను. వరుణ్ గారికి చెప్పిన ఫస్ట్ మీటింగ్లోనే ఒక సీన్ చెప్పాను. ఆ సీన్ చెప్పిన తర్వాత ఇది వైజాగ్లో జరుగుతుందని చెప్పాను. ఆ కథ అక్కడికి ఓకే అయింది. ఆ తర్వాత ఇదిగో ఈరోజు మీ ముందు నవంబర్ 14కి మీ దగ్గరికి వస్తుంది సినిమా. మీరంతా చూసి ఆశీర్వదించాలి. తర్వాత ఈ సినిమా దేని గురించి మాట్లాడుతుంది అంటే మనిషి తాలూకా గ్రోత్ గురించి మాట్లాడుతుంది, మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. ఇదే వైజాగ్లో నాకు ప్రేమ దొరికింది. నాది పలాస, శ్రీకాకుళం జిల్లా. నేను అక్కడి నుండి వైజాగ్ వచ్చి మొట్టమొదటి నా ప్రస్థానం ఇక్కడ మొదలుపెట్టినప్పుడు, ఒక చిన్న ట్రావెల్ ఏజెంట్గా ట్రావెల్ నుంచి ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నాకు నా భార్య పరిచయం అయింది. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఈరోజు ఇక్కడే నిలబడ్డాం. దొండపర్తి మా అత్తవారి ఊరు. ఈ జర్నీలో నేను ఇదే వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 5 రూపాయలకి శాండ్విచ్ అమ్మాను. ఇదే వైజాగ్లో సైకిల్ తొక్కుతూ రోజుకి దాదాపు 60-70 కిలోమీటర్లు ఈ వైజాగ్లోనే సైకిల్ తొక్కుతూ ఒక కంపెనీలో పనిచేశాను. ఆయన నాకు జీతం కూడా ఇవ్వలేదు. 2 నెలలు పనిచేస్తాను. అంటే ఇన్ని రకాల స్ట్రగుల్స్ దగ్గర నుండి కూడా నేను వచ్చి చివరిదాకా నాకు నిలబెట్టింది ఏంటంటే కన్సిస్టెన్సీ. నేను హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్నాను, హార్డ్ వర్కే చేశాను, పని మీదే ఉన్నాను, పని తప్ప ఇంకేమీ చేయలేదు. పని చేస్తే మన దగ్గర ఉన్న కృషి అవతల వాళ్ళకి అర్థమైన రోజు ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుందని నమ్మాను. సక్సెస్ ఇప్పుడు వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను చూసారా. నా భార్య నాకు 3:30కి మధ్యాహ్నం 3:30కి ఒక 20 రూపాయల వస్తువులతో ఇంత చట్నీ చేసిస్తే నేను ఆపోజిట్లో ఉండే బేకరీలో రొట్టెలు కొనుక్కొని వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చందు స్వీట్స్ ముందు టేబుల్ పెట్టి 5 రూపాయలకు ఒక శాండ్విచ్ అమ్మిన రోజులు ఉన్నాయి. ఇదే ఊర్లో నేను అమ్మాను. దానికి ప్రత్యక్ష సాక్షి డేవిడ్ అని ఇందులోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు. సో నేను అక్కడ మొదలుపెట్టాను, ఇక్కడ దాకా వచ్చాను. ఇదంతా నా ప్రస్థానం అనే నేను అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంది. అలాగే ఈ సినిమాకి నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు, నాకు తోడ్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను కృతజ్ఞతలు చెప్పకపోతే నా స్పీచ్ ఫుల్ఫిల్ అవ్వదు. మొట్టమొదటిగా నేనేదో ఒకటి రాసింది అక్కడ కరెక్ట్గా తీయకపోతే నేను ఎంత గొప్పది రాసినా సరే అక్కడ విజువల్గా కనిపించాలి. ఆ విజువల్గా కనిపించడానికి కావలసిన అంత సహకారాన్ని తన కెమెరా కన్నుతో నాకు అందించిన మై డిఓపి కిషోర్ కుమార్కి నా మొట్టమొదటి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇది ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్, ఇప్పుడు జరుగుతున్న వైజాగ్ కాదు, అప్పుడున్న వైజాగ్ని క్రియేట్ చేయాలి, అప్పుడున్న మార్కెట్ని క్రియేట్ చేయాలి, అప్పుడున్న ఎడ్ల బళ్ళని క్రియేట్ చేయాలి. ఆశీల్ మెట్ అంటే ఆశీల్ అప్పుడు వసూలు చేసే ఒక మెట్ అంటే ఒక టోల్ గేట్ ఒకప్పుడు. ఈరోజు ఆశీల్ మెట్ అనేది అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్. బట్ అలాంటి ఆశీల్ మెట్టనో లేకపోతే అప్పుడున్న పూర్ణ మార్కెట్నో, 1 టౌన్ రోడ్నో, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్నో, పోర్ట్నో క్రియేట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అది క్రియేట్ చేయడానికి నేను చెప్పింది అర్థం చేసుకొని నేను చెప్పిన దానికంటే 100 రెట్లు బాగా దాన్ని తయారు చేసి ఇచ్చిన నా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి నా రెండవ కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. మూడవది, ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు, రిలీజ్కి ఇంకో 3 రోజుల్లో ముందున్నాం మేము, మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు అన్ని వేళలా మాకు సహకరించిన ప్రొడక్షన్, ఎందుకంటే నేను పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు ఇంకొక అరగంట అవుద్ది, మీ సమయాన్ని నేను తీసుకోలేను ఎందుకంటే హీరో గారు మాట్లాడాలి. సో నాకు ఇందులో సహకరించిన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి, నా అసిస్టెంట్ దగ్గర నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా నేను ఎప్పుడూ కృతజ్ఞత చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి.
ఎందుకో చెప్తాను. సినిమాలు అంటే మేము చాలా బాగా వెనకబడిన ప్రాంతం మాది. పలాస దగ్గర కంట్రగడ అనే ఒక ఊరు. మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, కృష్ణన్నయ్య అని, నా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. ఆ చిన్నప్పుడు నేను చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేసేవాడిని. నా మొట్టమొదటి రెమ్యూనరేషను, నేను జీవితంలో సంపాదించిన డబ్బు ఏదైనా ఉందంటే నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే నాకు రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు మెడలో దండగా వేసేవారు. సో నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ సినిమా అనేది నాకు తెలిసింది చిరంజీవి గారి సినిమా ద్వారానే. నేను ఫస్ట్ సినిమాని చూసి భ్రమించిపోయిన సినిమా అన్నది ఖైదీ. నేను మా అమ్మ మార్నింగ్ షో, మ్యాట్నీ షో కంటిన్యూస్గా చూసాం, భోజనం కూడా లేకుండా. ఆ సినిమాని 2 షోలు చూసాం. చిన్నబడం అనే ఊర్లో ఒక థియేటర్లో చూసాం. సో ఆ రోజు నుండి నేను ఒక మెగా ఫ్యాన్ని. ఇక్కడ ఇప్పుడు పలాస నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, రాజారావు, వీళ్ళంతా ఉన్నారు. మేమందరం కూడా చిన్నప్పటి నుండి మాది బ్యాచ్లు ఉండేవి, గ్యాంగ్ వార్స్ ఉండేవి, ఫ్యాన్ వార్స్ ఉండేవి. మీకంతా ఇక్కడ ఎలా ఉండేది తెలియదు కానీ మేమంతా ఫ్యాన్ వార్స్ అంటే అలాంటి ఒక మెగా అభిమానిగా ఉన్న నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ని డైరెక్ట్ చేయడం అంటే ఇక్కడ దాకా వచ్చానంటే దిస్ ఈజ్ నా సక్సెస్లో ఇదొక మైల్ స్టోన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వరుణ్ గారి గురించి చెప్పి ముగిస్తాను. మెగాస్టార్ చిరంజీవి, నాగేంద్ర బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ మధ్యలో పెరిగిన మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు గారు. ఎలా ఉంటుంది మనకి? ఓకే, మనం డైరెక్ట్ చేస్తున్నాం, కథ చెప్పాం, ఓకే, ఎలా ఉంటుంది సెట్ మీద ఆయన ఎలా ఉంటాడు, మనం చెప్పిన టైంకి వస్తాడా, ఆయన బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, ఆయన ఎలా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఏం లేదు. 2వ రోజు షూట్లోనే మొత్తం అంతా కూడా అర్థమైపోయింది. ఆయనకి ఓసిడి అంటే టూ మచ్ ఆఫ్ ఓసిడి కాదు, ఓసిడి అంటే శుభ్రత అంటే ఇష్టం. కానీ అదే వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నాడు, బురదలో పడుకోమంటే బురదలో పడుకున్నాడు. వర్షం అంటే వర్షంలో మేము అనుకుంటాం, బోల్డ్ అనుకుంటాం, బట్ సినిమా చేసేటప్పుడు ఆ పరిస్థితుల్లో మాకు అన్నీ అనుకూలించవు. వర్షం కావాలంటే మనకంతా ఆ టైంకి మంచి వాటర్ వస్తుందా, లేకపోతే తీసుకొచ్చేవాడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఏమీ మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ రోజు ఒక్కరోజు కంప్లైంట్ లేకుండా, ఇందాక రజనీ మేడం చెప్పినట్టు నిద్ర గురించి కానీ లేకపోతే ఆయన సదుపాయాల గురించి కానీ ఏమీ ఆలోచించకుండా ఓన్లీ సినిమా గురించి. ఎందుకంటే ఈరోజు దాకా నేను ఒక మాట చెప్తాను, వరుణ్ గారి సినిమాలు మిమ్మల్ని ఎప్పుడైనా నిరాశపరుచుంటే దానికి కారణం కథ సరిగ్గా చెప్పిన కథని తీయకుండా మిమ్మల్ని మోసం చేసే డైరెక్టర్లు ఉండొచ్చు, లేదా చెప్పిన కథ తీసినా కూడా దానికి సహకరించిన నిర్మాతలు ఉండొచ్చు. వరుణ్ బాబు ఏ రోజు మిమ్మల్ని మోసం చేయలేదు. స్క్రిప్ట్ తీసిన విధానంలో కానీ, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే విధానంలో కానీ, నటనలో కానీ, ఆయన ఎఫర్ట్లో కానీ ఈరోజు చేయలేదు. బట్ ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ నవ్వుతో నా భవిష్యత్. నమ్మండి, నేను ఇది గర్వంతోనో అహంకారంతో చెప్పడం లేదో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. 100% ఈ సినిమా వరుణ్ గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి డ్యాన్సులు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఒక సీన్ చేశారు ఆయన సింగిల్ షాట్. అది ఎవరు అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాలో నేను చాలా గర్వంగా చెప్పగలను, తెలుగు సినిమాలో ఖచ్చితంగా నిలబడిపోయే సీన్ అవుతుంది. ఆ సీన్ వరకు రీల్ కట్ చేసుకొని వరుణ్ తేజ్ సింగిల్ షాట్ మట్కా అనే థంబ్నెయిల్తో మీరంతా ఫ్యూచర్లో చూస్తారని చాలా గర్వంగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా ప్రొడక్షన్ హౌస్కి, నన్ను నమ్మి ఈ కథలోకి వచ్చి నేను చెప్పిన అంటే నేను విసిగించానా, ఆయన ఇబ్బంది పెట్టాను నాకు నిజంగా తెలియదు. బట్ నేను ఏంటంటే నాలో డెడికేషన్లో లేకపోతే నేను పనిచేస్తున్న విధానం ఆయనకి నచ్చిందో ఈరోజు ఒక్కరోజు కూడా నన్ను చాలా కంఫర్టబుల్గా ఉంచి ఈ సినిమాని ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా నన్ను ఆదరించి అభిమానించి హక్కును చేర్చుకొని నాకు పూర్తిగా సహకరించిన వరుణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మట్కా సినిమా నవంబర్ 14 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓటీటీలో ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాం అనుకునే సినిమా కాదు. ఎందుకంటే దీని సౌండ్ వేరే, దీని తాలూకా రీసౌండ్ వేరే. ఈ రెండూ కూడా మీరు థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే అప్పటి వింటేజ్లో వాడిన సౌండ్ ఏదైతే ఉందో, అప్పుడు వాడిన ట్రంపెట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గురించి చెప్పకుండా ఈ స్పీచ్ ఆపేస్తే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. 100% ఈ సినిమా తాలూకా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటుంది. మీకు సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా మీకు గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఉంటుంది. అందరి పెర్ఫార్మెన్సెస్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, ఇక్కడ కూర్చున్న మన జాన్ విజయ్ గారి దగ్గర నుండి ఇందులో పనిచేసిన కిషోర్ గారు, నవీన్ చంద్ర గారు, మన సత్యం రాజేష్ గారు, ఇంకా ఎందుకంటే సమయం లేదు. ఒకటి ఇంతమంది చూసినప్పుడు భావోద్వేగం గురైనప్పుడు చాలా మర్చిపోతాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి, విజయవంతం చేయండి. మంచి కథలను చూసి మీరు విజయవంతం చేస్తే
ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఇంకా మరిన్ని కథలు చెప్పడానికి తెలుగు సినిమా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మీరే దేవుళ్ళు, మీరే నిర్ణాయకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ప్రొడ్యూసర్ రామ్ తాళూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. Hello everyone. Thank you so much for coming to the event on Sunday. Thank you for your time. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్గా కర్ణ కుమార్ గారు ఈ స్టోరీ ఒక 3 years బ్యాక్ చెప్పారు. అప్పుడు మాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇది వెళ్ళి యాక్చువల్గా లైక్ ఇది వాళ్ళకి చెప్పి హీరో గారికి చెప్పి ఓకే చేసిన తర్వాత విజేందర్ రెడ్డి గారితో కలిసి మేము కూడా దీంట్లోకి రావడం, ప్రొడక్షన్లోకి రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను హీరో గారి గురించి ఒక 2 lines చెప్పాలి. నేను యాక్చువల్గా హీరో గారిని ఒక 3 years బ్యాక్ ఎప్పుడో ఒక్కసారి కలిశాను వాళ్ళ దీంట్లో గెస్ట్ హౌస్లో ఒక స్టోరీ గురించి. అప్పుడు నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, ఒక 1 minute ఏమో కలిశాను. తర్వాత మొన్న సెట్లో కలిశాను. నేను యాక్చువల్గా నాగబాబు గారితో చాలాసార్లు అంటే మామూలుగా ఇది యాక్చువల్గా వెళ్ళేవాడిని, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, కానీ నేను హీరో గారిని ఎప్పుడు చూడలేదు. బట్ నిజంగా అండి ఇంత కూల్ పర్సన్ని నేను చూడలేదు మెగా ఫ్యామిలీలో. మీ బాబాయ్ గారితో నేను చాలా ట్రావెల్ చేశాను. ఇందాక యాక్చువల్గా సత్యం రాజేష్ గారు చెప్తున్నట్టు నాకు నిజంగా ఆయన్ని మీలో 100% మ్యాచింగ్ ఉంది మీ ఇద్దరికి. డెఫినెట్గా మీరు యూఆర్ గోయింగ్ టు రాక్ ద ఇండస్ట్రీ. మామూలుగా కాదు. ఈ మూవీ తర్వాత మట్కా తర్వాత ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బి ద బిగ్గెస్ట్ మాస్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ షూర్. మీ యాటిట్యూడ్ కానీ నేను కూడా సినిమా చూశానండి. ఐఎమ్ థ్రిల్డ్. ఆ ఫైట్ మార్కెట్లో ఫైట్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా వైఫ్ కానీ లైక్ యాక్చువల్లీ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. విజేందర్ రెడ్డి గారు కానీ చాలా కష్టపడ్డారు. టీమ్ కానీ, మా సాగర్ కానీ, లేకపోతే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ, క్రూ, క్యాస్ట్, ఎవ్రీబడి దే పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ మూవీ. సెట్స్ మీరు చూసుకుంటే మళ్ళీ యాక్చువల్గా ఈ సిటీని రీక్రియేట్ చేశారు. దాని వెనక ఎంత కృషి ఉంది. డైరెక్టర్ గారు పాపం సీన్ ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి సీన్ని స్టోరీ బోర్డ్ వేసుకొని, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఐ వాజ్ షాక్డ్. ఆయన దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ, ఫొటోస్ కానీ, ఆయన రాసుకున్న విధానం కానీ ఇలా చేయాలి డైరెక్టర్ అంటే అనిపించింది. వీళ్ళు చేసిన ఈ హార్డ్ వర్క్ డెఫినెట్గా 14th థియేటర్లో సక్సెస్ అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ లావణ్య గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ లైక్ ఎస్పెషల్లీ సుమా గారికి అండి, ఆమె లేకపోతే ఈ ఈవెంట్ లేదు. సో థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలియాస్ ఇప్పుడు రాబోతున్నటువంటి మట్కా సినిమాలో మట్కా వాసు గారు మాట్లాడబోతున్నారు. మట్కా వాసు గారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకులు, టెలివిజన్లో చూస్తున్న ప్రేక్షకులే కాకుండా మీకు ఒక పెద్ద ఉత్తమ ప్రేక్షకురాలు అక్కడ కూర్చొని ఉన్నారు, లావణ్య గారు. కాబట్టి మీరు ఎలా మాట్లాడతారో మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉంది. అందరికీ నమస్కారం. బ్రదర్స్ థ్యాంక్ యూ. వెనకాల ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంత పేషెన్స్తో మా ఫంక్షన్ వైజాగ్లో చేస్తుంటే మీరు అందరూ వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంతసేపు వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు సినిమా ఫంక్షన్ అంటే సరే సినిమా మంచి కథ వస్తుంది, కష్టపడదాం, చేద్దాం, బయటకు వచ్చి నా సినిమా గురించి ఎలా మాట్లాడుకోవాలి, లేపుకోవాలి నాకేం తెలియదు భయ్యా. అన్నీ ట్రై చేస్తాను. బట్ ముందుగా ఈ సినిమా ఒక నిమిషం మాట్లాడతాం మళ్ళీ. ఈ సినిమాలో పార్ట్ అయిన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ కాస్ట్తో మొదలు పెడతాను. నేను వాసు అనే క్యారెక్టర్ ఫస్ట్ 16 ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు 52 ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర, వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా. వాడు ఎలా అంచెలంచెలుగా ఎదిగి ఒక మామూలు ఒక అబ్బాయిలాగా, ఒక రెఫ్యూజీలాగా వైజాగ్ వచ్చి విశాఖపట్నంకి 1958లో వచ్చి ఫుడ్ కోసం, అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ. ఫస్ట్ నా చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకుంటే కార్తికేయ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కార్తికేయ ఫస్ట్ ఒక 15 నిమిషాలు సినిమా అబ్బాయితోనే మొదలవుద్ది సెట్. చాలా చాలా అద్భుతంగా చేశారు. కార్తికేయ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అదరగొట్టేసావు అంటే నీ చూసిన తర్వాత నేను బాగా చేయాలి కదా అని అనిపించింది. నాకు అంత బాగా చేసావు. ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ యూ. I hope you become a big star one day, Karthikeya. And to Avinash, all the best. నా తమ్ముడు క్యారెక్టర్ చేశారు సినిమాలో. అవినాష్, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో కాస్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీనాక్షికి, నోరా ఫతేహ్కి, జాన్ విజయ్ గారికి, కన్నడ కిషోర్ గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం రాజేష్కి, అండ్
నాకు ఎప్పటి నుంచో సన్నిహితుడు నవీన్ చంద్ర, చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ తను. మేము గనీ సినిమా చేసాం, టార్గెట్ మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు నవీన్. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి కాస్ట్ మెంబర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఈ సినిమా చేసినందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా క్రూ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, అది మా కిషోర్ కుమార్. అండ్ బ్రదర్, I think tomorrow, రేపొద్దున they will talk about your work and you'll reach great heights. I wish you all the best and thank you for making Matka visually such a grand film. Thank you, brother. And my art director Rajesh garki, Kiran gara, Rajesh, oh sir, Kiran garki, sir, 1960s 70s ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. మేము వన్ డే ముందు సడన్గా చేంజ్లు అడిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యువర్ టోస్ ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్ అది. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ వైరా విజయ్ గారికి, రజనీ గారికి, రామ్ గారికి, ఈ సినిమాని బ్యాక్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు, ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ కరుణ కుమార్ గారి గురించి, నాకు ఫస్ట్ నుంచి ఒక మాస్ సినిమా చేయాలి అంటే అప్పుడప్పుడు అటు ఇటు చేస్తూ ఉంటాను. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఒక 2 సినిమాలు ట్రాక్ తప్పి డిఫరెంట్గా ట్రై చేశాను. బట్ నా ఎఫర్ట్లో నేను ఎప్పుడు ముందుండి మంచి సినిమా మీ అందరికి ఇవ్వాలని ప్రయత్నిస్తుండేవాడిని. అలా ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు కరుణ గారు కలిశారు. ఆయన ఒక అద్భుతమైన మేకర్, చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి. ఆయనతో పనిచేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అండ్ నాలోని ఒక యాక్టర్ని ఆయన ట్రూగా ట్యాప్ చేశాడు అని అనిపించింది. సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. రేపొద్దున అందరూ మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ అంటే సో అంటే నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6ంటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య 100 నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్టు, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దవాడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను, మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరినీ అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్, మై వైఫ్ లావణ్య. నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు, తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లావణ్య, ఐ లవ్ యూ. అండ్ మళ్ళీ పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు బిగ్ థ్యాంక్స్. నేను మాటలు మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడు
నమ్ముతూ ఉంటాను నేను. చాలామంది నా పిఆర్ఓ నా టీం వెనకాలకు వచ్చి భయ్య మాట్లాడు కొంచెం చెప్పన్నారు. నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను భయ్య, నేను ఇంతే, నా సినిమానే మాట్లాడుతుంది. అండ్ నేను ఇందాక ప్రస్తావన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మీకు సినిమా ఒక్కొక్క సినిమాకి టెక్నీషియన్స్ క్రూ మారచ్చు, కానీ నాతో 10 ఏళ్ళ దగ్గర నుంచి నాతో పాటు ఉంటున్న నా టీం ఆర్కే, సన్నీ, వంశీశేఖర్ పిఆర్ఓలు, నా బాయ్ బంటి, అనిల్, సుబ్బరాజు, శేఖర్, అశ్విన్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన పెద్ద థ్యాంక్స్. నా వెనకాల ఎవరున్నా లేకపోయినా మీరు అందరూ ఉంటారు, నాకు ఎప్పుడు తెలుసు. ఐ లవ్ యూ గైస్. అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి పేరు పెట్టిన మట్కా 14 నవంబర్ వస్తుంది, థియేటర్లో దుమ్ము దులపబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకొక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, విశాఖపట్నం అంటే సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసుగాడు గుర్తు రావాలి. రేపొద్దున ఈ వాసుగాడు థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నాడు, వాడితో పాటు ట్రావెల్ అవుతారు. అండ్ ఒక మంచి సినిమాని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో టెక్నికల్గా మా క్రూ మేము అందరం కృషి చేసి సంవత్సరం నుంచి కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాం. సో ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మీరు పెద్ద సక్సెస్ చేయాలి. మీకు నచ్చితే సినిమా చూడండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ ఈవెంట్ని ఇంత లైవ్లీ చేసినందుకు. అండ్ బ్రదర్స్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వైజాగ్ వస్తాను, కలుస్తాను. అప్పటి వరకు మీ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ.